హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. ఎట్లున్నారండి? అందరూ మంచిగా ఉన్నారులే. నేను మీ నిరోష్ యాదవ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఏం వీడియో అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, thumbnail చూసుంటారు కదా. సో మళ్ళీ చెప్తున్నా, అమ్మ పిన్ని కోసం పెట్టిన నిల్వ చేపల పచ్చడి. అమ్మ పచ్చడి ఎట్లా పెట్టిందో చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో చేసిన మీకోసం. సో ఎవ్వరు ఇబ్బంది పడకుండా నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. బాగా పెట్టింది పచ్చడి. ఇప్పుడు వచ్చింది వర్షాకాలం కాబట్టి మీకు అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో. చేప ముక్కలు కట్ చేసిన తర్వాత నీసు వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నీసు వాసన రావద్దు అని అంటే కొంచెం ఉప్పు ఉన్ను పిండేసి కడగండి ఫ్రెండ్స్. నిజంగా అసలు నీసు వాసన రానే రాదు. మీకు చేసేటప్పుడు కూడా మీకు ఇబ్బంది అనిపించదు, ఎట్లాంటి స్మెల్ అనేది అసలు రానే రాదు. కొంతమంది పసుపు కూడా వేస్తారు. పసుపు వేస్తే ఏమవుతుంది అని అంటే వక్క స్టార్టింగ్ నుంచే ఇంకా మంచి కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఎట్లయినా మనం తర్వాత పసుపు కలుపుకుంటాం. ఇంక ఇప్పుడు కూడా కడిగేటప్పుడు కూడా మంచిగా పసుపు వేసుకొని కడుక్కోవచ్చు, చాలా బాగుంటుంది, వక్క కలర్కి వస్తుంది. మనం వేసిన ఉప్పు ఉన్ను పిండి ముక్క ముక్కకు మంచిగా పట్టాలి ఫ్రెండ్స్. మంచిగా పట్టి అంటే ముక్క ముక్క మంచిగా రాసుకుంటూ కడగాలి, లేకపోతే స్మెల్ మాత్రం వస్తుంది. స్మెల్ రాకుండా ఉండాలంటే మాత్రం ముక్క ముక్కకు మంచిగా పట్టేలా కడగండి, మంచిగా మొత్తం రాయండి, అప్పుడే మంచిగా స్మెల్ పోతుంది. అమ్మ అయితే ఒక 5-10 నిమిషాలు ఇంకా రాస్తూనే ఉంది అంత కలవాలి అని చెప్పేసి, అప్పుడే కొంచెం స్మెల్ పోతుంది అని చెప్పేసి చాలాసేపు కడిగింది నిజంగా. అలా ఉప్పు ఉన్ను పిండి పెట్టడం అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఒక 3-4 సార్లు, అంటే దానికి ఉన్న మురికి అంతా పోయే అంతవరకు కూడా మంచి ఒక 3-4 సార్లు వాటర్లో కడగండి ఫ్రెండ్స్. కడిగిన తర్వాత ముక్క ముక్కకు వాటర్ ఉంటుంది కాబట్టి అట్లా మామూలుగా కింద ఒక క్లాత్ వేసి అందులో ఉన్న వాటర్ మొత్తం ఆరిపోయేదాకా అట్లా ఒక ఫ్యాన్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎండలో మనం ఎట్లాగో పెట్టలేం కాబట్టి మేమైతే ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టాం ఫ్రెండ్స్. ఒక 1 అవర్ దాకా ముక్క మొత్తం ఆరిపోయేదాకా ఒక 1 అవర్ ఆగినాం మేము. ముక్క మొత్తం ఆరిపోయింది. ముక్క ఆరాలి అని చెప్పేసి ఎందుకు అంటున్నాను అని అంటే, ఇది నిల్వ పచ్చడి కాబట్టి తడి అనేది తాకితే పచ్చడి తొందరగా పాడైపోతుంది అని చెప్పేసి, తడి ఉండొద్దు అని చెప్పేసి అట్లా ఫ్యాన్ వేసి మేము ఆరబెట్టినాం ఫ్రెండ్స్. లేదు 1 డే 2 డేస్లో మాది అయిపోతుంది అని అంటే మీరు ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కాగానే కథం చేసేసుకోవచ్చు. ఇంకా ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత ఫస్ట్ ఒక గమాలలోకి ఆ ముక్కలన్నీ తీసుకొని అందులో ముక్కలకి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఉప్పు అనేది ముక్కకు పట్టిపోయి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇంకా తర్వాత అప్పుడే కొంచెం పసుపు వేయండి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ముక్కకి. మాడు అంటే అందులో మనం పెనంలో వేసి కాలుస్తాం కదా, కాలింది కాబట్టి అది మాడిపోయినట్టు మనకు లుక్ అనిపించదు అన్నట్టు. మంచి కలిపేసుకోండి, 2 కలిపి మంచి కలిపేసుకోండి. అయ్యో మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయినా మీకు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి, మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెలాంటి వంటలు చేసి మీకు చూపించాలి అని చెప్పేసి మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నా. సో నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అక్క మీరు ఇలాంటివి చేయండి అని అంటే తప్పకుండా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇట్లా మీకు ఏదైనా నాకు చెప్పాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. అది ఇప్పుడే ఉప్పు కలుపుకున్నాం కదా, ఒక 1 అవర్ మాత్రం దీన్ని అట్లానే ఉంచుదాం ఫ్రెండ్స్. ఇంకా ఆలోపు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం రండి. మసాలాలు అంటే అదే ఫ్రెండ్స్, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ మిక్సీ చేసుకోవడం. అవి డైరెక్ట్ మిక్సీ చేసుకుంటే పచ్చి వాసన ఉంటాయి కాబట్టి కాస్త వేయించుకొని మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా గరం మసాలాలు అనంటే మీకు అందరికీ తెలిసిందే, చెక్క, ఇలాచి, ఇంక ఇలాంటివి నాకే సరిగ్గా పేర్లు తెలియదు, కానీ మా మమ్మీ మాత్రం ఇక్కడ చూపిస్తుంది చూడండి. అన్నీ కలిపి ఒకటే దగ్గర మిక్సీ పట్టేసిన ఫ్రెండ్స్. నేనైతే అమ్మ నాకేం చెప్పింది అని అంటే వేరువేరుగా పట్టమని చెప్పింది. ఎట్లా కలిపేయడమే కదా అమ్మ అని చెప్పేసి నేనైతే కలిపి మిక్సీ పట్టిన. సో మీరు ఎట్లా చేసుకుంటే మీ ఇష్టం అది. అమ్మ అట్లా చెప్తే నువ్వెందుకు ఇట్లా పట్టినావు అన్న డౌట్ మీకు రావచ్చు. అంటే మనకు కొంచెం బద్ధకం ఉంటుంది కదా, అందుకనే. ఆ బద్ధకం అని మరీ అట్లా అనుకోకండి, అట్లా మొత్తం కలిపేస్తారు కదా అని చెప్పేసి అట్లా పట్టేసిన అంతే. మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి. గరం మసాలాలు వేరే మీరు తర్వాత కూడా యూజ్ చేసుకుంటాం వేరుగా అని అంటే మీరు అట్లానే పట్టేసుకోండి. మేము మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్రెష్గా పట్టేసి వేస్తున్నాం కాబట్టి, ఇంకా తర్వాత అంటే ఇప్పుడు కొలతల మందం తీసుకున్నాం కాబట్టి ఇంకా నేనైతే ఇట్లా పట్టేసిన అని చెప్పేసి, ఇంకా అది మిగిలదు కదా మనకి. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్
పట్టేసుకుందామా? ఇంకా పట్టేసుకుందాం. ఇక ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఈ పచ్చడేమో కానీ వెల్లిపాయలు పొట్టు తీయనీకే నా వేళ్ళు సగం పోయినాయి, వేళ్ళ గోర్లు మొత్తం పోయినాయి అనుకోండి. నిజంగా మండుతున్నాయి తెలుసా వేళ్ళ గోర్లు, వెల్లిపాయలు పొట్టు తీసి తీసి తీసి. ఏం చేస్తాం? అయినా ఓ మాట ఫ్రెండ్స్, ఇంట్లో పిల్లలు ఉంటే ఏం చేస్తారు తెలుసా, ఇంకా అమ్మ వాళ్ళు అన్ని పని చేసుకుంటారు కదా అని చెప్పేసి ఎల్లిపాయలు, అల్లం, ఇగో ఇట్లాంటి చిన్న చిన్న పనులు మీరు చేయాలి అని చెప్పేసి ఇక మాకు అప్ప చెప్తారు, ఒక దగ్గర కూర్చొని ఎల్లిపాయలని పొట్టి తీయు అని. ఎంత తీసినా ఎల్లిపాయలు పొట్టు ఓడిపోయి ఫ్రెండ్స్, అసలు ఎల్లిపాయలు ఓడిపోయి అన్ని ఎల్లిపాయలు తీసుకొచ్చి పెడతారు అక్కడ. అన్ని గడ్డలు ఎల్లిగడ్డలు అన్నీ పొట్టు తీయాలి అని అంటే ఈ అన్ని పనులు చేసుకున్నది బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా లాస్ట్కి వచ్చే మాకు వచ్చే పేరేంది, నువ్వేం పని చేసినావు, అల్లం వెల్లిపాయ పొట్టు తీసినావు అంతే కదా అని చెప్పేసి అంటారు ఎవరైనా చూస్తే. మొత్తానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది, మసాలాలు రెడీ అయిపోయినాయి, గరం మసాలాలు రెడీ అయిపోయినాయి. ఇంకేం చేద్దాం, ఇంకా వెళ్ళేసి ఇక అమ్మ ఎట్లా స్టార్ట్ చేస్తుంది పచ్చడి అన్నది చూసేద్దాం రండిగా. నా పని అయితే అయిపోయింది, ఇంక ఇప్పుడు పొయ్యి కాడ కూర్చొని అమ్మ ఏం చేస్తుందో చూడమే. అగో మా అమ్మ పెద్ద కంచుడే పెట్టింది కదా చూసేసరికి. అయ్యో ఇంకో విషయం, మీకు కంచుడు అంటే తెలియదేమో కదా, మా ఏరియాలో మేము కంచుడు అని అంటాం, కొంతమంది మూకుడు అని కూడా అంటారు, కానీ మేము కంచుడనే అంటాం. ఇంకో విషయం ఏంది అని అంటే మేము కట్టెల మీదనే చేస్తున్నాం ఫ్రెండ్స్. కట్టెల మీద వంటే బాగుంటుంది. అసలు ఇప్పుడు ఎవరు అంత రిస్క్ తీసుకొని కట్టెల దగ్గర కూర్చోవట్లేదు, కానీ నిజంగా చెప్తున్నా కట్టెల మీద వంట చేసుకొని చేయడం హెల్త్కి కూడా చాలా మంచిది. కట్టెల మీద వంటే నాకైతే చాలా ఇష్టం. చలికాలం, వర్షాకాలం, ఇప్పుడైతే వర్షాకాలం కదా, కంటిన్యూగా వానలు కొట్టినాయి అని అంటే పొయ్యి కానించాలి అసలు నేను లేవను. ఎప్పుడు ఎవరు చూసినా కూడా పొయ్యి కాడనే కనిపిస్తా. ఎవరైనా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అంటే పొయ్యి కాడ కూర్చున్నా అనే చెప్తా. ఇంకా ఇంట్లో వాళ్ళు అయితే ఏమంటారంటే ఎక్కడిదిరా ఈ ముసలిది ఎప్పుడు పొయ్యి కాడనే ఉంటుంది అని చెప్పేసి అంటారు. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చలికాలం ఉన్న వర్షాకాలం వచ్చిందనంటే ఇంక ఈ రోజులలో పొయ్యి కాడ కూర్చొని చలిగాగేటోళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చలి కోసం అని కాదు కానీ ఎప్పుడు పొయ్యి కాడనే కూర్చొని ఉంటా. అదే మంచిగా అనిపిస్తుంది నాకైతే. అయ్యో ఈ ముచ్చట పడి పచ్చడి గురించి చెప్పడమే మర్చిపోయినా కదా. ఏం లేదు ఫ్రెండ్స్, నూనె ఫుల్ వేడైపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఉప్పు కలిపి పెట్టుకున్న ముక్కల్ని అట్లా అమ్మ ఒక్కొక్క వాయి అప్పాలు కాల్చినట్టుగా కాల్చుకుంటూ తీస్తుంది. ఇంకో విషయం ఏంటి అని అంటే నూనె మంచిగా గాగకపోయినా, మంట సరిగ్గా లేకపోయినా ముక్క ఏమవుతుంది అని చెప్పేసి అని అంటే ఉడకొద్దు, మాడాలన్నట్టు. అంటే మాడాలి అని అంటే మనం మామూలుగా బజ్జీలు కాలుస్తాం కదా, అట్లా కాలాలన్నట్టు. ముక్క కర్ర మనాలి. అట్లా చేస్తేనే టేస్ట్ ఉంటుంది. ముక్క కనుక ఉడికినా లోపల నీరు అనేది పోకపోయినా పచ్చడి తొందరగా పాడైపోతుంది, అసలు టేస్ట్ ఉండదు. మేమైతే అర్ధరాత్రి మొదలుపెట్టినాం ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే. నిజంగా అసలు చేస్తాం అని చెప్పేసి అయితే అనుకోలేదు. చేపలు పట్టే అతనికి మేము మార్నింగ్ చెప్పినాం, అతను ఇంటికి తీసుకొచ్చేదాకా కూడా నమ్మకం లేకుండే. అతను నైట్ 8:30, 9కి అట్లా ఇంటికి తీసుకొచ్చి కడిగిచ్చి మొత్తం అయిపోయేసరికి 10 అయిపోయింది. ఆ 10ంటికి షాప్కి వెళ్ళి మా ఊర్లో షాప్ వాళ్ళు తొందరగానే పడుకుంటారు. ఫోన్ చేసి చెప్తే వాళ్ళు షాప్ తీశారు. తీయగానే ఇంకా వెళ్ళి షాప్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకొని మిక్సీ పట్టేసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి అట్లా 12-1 అయింది. అసలు మేము స్టార్ట్ చేయడమే 12-1కి స్టార్ట్ చేసాం. ఇంకా దగ్గర ఒక 10 వాయిలు అయింది కావచ్చు. ఈ వాయిలన్నీ కాల్చుకుంటా, అంటే వాయిలు అంటే వేసుకుంటా తీస్తూ ఉంటారు కదా, అది అట్లా అని చెప్పేసి ఇక ఇవన్నీ అయిపోయేసరికి ఈజీగా 4:35 అయింది. ఇంకా అమ్మ మొత్తం అన్నీ చదువుకొని పడుకునేసరికి పొద్దుగాల 6 గంటలు అయింది ఫ్రెండ్స్. అంటే నైట్ మేము 12 గంటలకు అట్లా స్టార్ట్ చేసినాం కావచ్చు, పొద్దుగాల 6 అయింది అని అంటే చిన్నగా మెల్లగా 6 గంటలు చేసినాం ఫ్రెండ్స్ ఈ పని మేము. ఇక మొత్తానికైతే చేప ముక్కలు కాల్చడైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు ఏం చేద్దాం, తాలింపు పెట్టుకుందామని చెప్పేసి అమ్మ కంచుడు దించింది, పక్కకు పోసింది. అందులో నూనె ఉంటుంది కదా, అదే నూనెలో తాలింపు పెట్టవచ్చు కదా అని చెప్పేసి అందరు అంటారు. కానీ పెట్టుకోవచ్చు, అమ్మ కూడా అట్లానే అనుకుంటుంది. కానీ విషయం ఏంది అని అంటే వేరే నూనెలో తాలింపు పెడితే ఏమవుతుంది అంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అది కాలిన నూనె కాబట్టి అప్పటికే అందులో వక్కలన్నీ కాలిపోయి ఉంటాయి కాబట్టి అంత టేస్ట్ రాదన్నట్టు. మామూలుగా మీరు కొంచెం ఇప్పుడు వేరే ఏదైనా పచ్చడి పెట్టుకున్నా, వేరే ఏదైనా ఏం చేసుకున్నా కూడా వేరే నూనెతో తాలింపు పెట్టుకొని చూడండి, మంచి టేస్ట్ వస్తుంది. అందుకే అమ్మ ఎప్పుడైనా ఏం చేస్తుంది అంటే ఆ మిగిలిన నూనెను కూడా అందులోనే పోసి మళ్ళీ నూనె వేరే ఫ్రెష్ నూనె తీసుకొని తాలింపు పెడుతుంది అన్నట్టు. ఇంక ఇప్పుడు ఆ తాలింపులో ఏమేమి వేస్తుందనంటే ఇంతసేపు మనం తిప్పలు పడ్డాం కదా,
ఎల్లిపాయలు, అల్లము, మసాలాలు ఇవి అవి అని చెప్పేసి ఇంకా అవన్నీ వేసుకునేది. ఇంకా మామూలుగానే మనం తాలింపు పెట్టుకుంటే ఎట్లా వేసుకుంటాము, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నట్టుగా. పచ్చిమిర్చి వేయలేదులేండి, ఎండుమిర్చి వేసింది. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇందులో మేము నిమ్మ పులుసు పోయలేదండి, చింతపండు వేసినాం. చింతపండు ఎట్లా వేసినాము అని అంటే చింతపండు కూడా మిక్సీ పట్టేసి ఇదే తాలింపులో వేసేసినాం అన్నట్టు. ఎందుకు అని అంటే వీళ్ళు నైట్ తీసుకొచ్చిళ్ళు కదా, ఆ టైంలో మాకు వెళ్ళి నిమ్మకాయలు తీసుకొచ్చుకునే అంత టైము లేకుండే, నిమ్మకాయలు కూడా దొరకలేదు కాబట్టి అందుబాటులో మాకు చింతపండు ఉన్నదని చెప్పేసి ఆ చింతపండును మిక్సీ బట్టి నీళ్ళు అనేది తాకకుండా, తడి అనేది లేకుండా మిక్సీ పట్టేసుకొని వేసేసినాం అన్నట్టు. ఆ తర్వాత ఇందులోనే కొంచెం కలర్ కోసం అని చెప్పేసి అమ్మ కొంచెం పసుపు వేసింది. అంటే తాలింపులో పసుపు వేస్తే కూర అంతా, అంటే ఇప్పుడు మనం ఏదైనా కూర వండుకున్నాం అనుకోండి, తాలింపులో పసుపు వేసినాం అనుకోండి, కూర అంటే కలర్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అంటారు. అట్లానే తాలింపులో పసుపు వేస్తే కొంచెం కలర్ మంచిగా ఉంటుందని చెప్పేసి అమ్మ తాలింపులో పసుపు వేసింది. ఇంకా మనం ఇందులో కారం వేసుకుంటున్నాం కదండి, ఈ కారం కూడా మేము ఇంట్లో పట్టించిన కారమే, బయట కొన్న కారం కాదు. మనం ఇక మొత్తానికైతే లాస్ట్ ఇది కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ తాలింపులో. ఎందుకు అని అంటే తాలింపులో ఉప్పు వేస్తే మొత్తం పడుతుంది అని చెప్పేసి అంటారు. ఆ తాలింపు తీసింది అమ్మ ముక్కలలో వేసి మొత్తం కలుపుతుంది. ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం కలుపుకోవాలి. అది ముక్క ముక్క కల్లా కలుపుకొని ఇంకా మనం ఒక డబ్బాలు ఎత్తుకుంటే కథం టేస్టీ టేస్టీ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు 2 నెలల వరకైనా 3 నెలల వరకైనా ఇందులో తడి కానీ తడి చెంచా కానీ మీరు ఎంత నీట్గా చూసుకుంటే పచ్చడి అన్ని రోజులు ఆగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో ఎట్లుందనేది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి, మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిరోష యాదవ్ బ్లాగ్. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.